బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహానాడుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మహానాడుపై పొదుపు చర్యల ఎఫెక్ట్ ఉండబోతుందా? ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన డిస్కషన్ జరుగుతుంది. మహానాడు నిర్వహణపై తర్జన భర్జన పడుతుంది తెలుగుదేశం పార్టీ. తాజా పరిస్థితిపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఖర్చులు తగ్గించాలి, పొదుపు చర్యలు తీసుకోవాలంటున్నారు ఆయన. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలంటూ ఇటు కేబినెట్కు సూచించారు. ఇకపై ప్రభుత్వ సమావేశాలు వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు ఆయన. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలంటూ కూడా సూచించారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. అండ్ దట్టు దీనికి తగినట్టుగానే ప్రోగ్రామ్స్ని కూడా డిజైన్ చేసుకుంటూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకుంటున్నాయి. దాంతోపాటు ఉన్న ఫిజిబిలిటీ ఏంటి? ఎందుకంటే ఒక ఏడాది పాటు కష్టకాలం ముందు ఉంది అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటున్న తరుణంలో మన ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఆ ఫిజిబిలిటీస్ ఏంటి? దట్టు మహానాడు అనగానే ఇటు తెలుగుదేశం పార్టీకి ఒక పండగ లాంటి వాతావరణం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలంతా ఒక చోటు చేరుకుంటారు, కీలక నేతలు కూడా అక్కడ కలుస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక పండగ లాంటి వాతావరణం. అటువంటిది ఇప్పుడు మహానాడు మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ పొదుపు చర్యలు దాని మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది, అసలు జరుగుతుందా జరగదా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉంటుంది మహానాడు అనగానే. అండ్ అటువంటి మహానాడు మీద ఈ పొదుపు చర్యల ఎఫెక్ట్ ఉంది అనేది వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో మహానాడు జరుగుతుందా జరగదా? అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న నిబంధనలు, ఇప్పుడు కాసేపటి క్రితం కేబినెట్ అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు పూర్తిగా కూడా ఆయన చాలా ఏ విధంగా పొదుపు చేయాలి, రాబోయే రోజుల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, జరుగుతున్న గందరగోళం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు కానీ చూసుకుంటే ఎక్కడికక్కడ మంత్రులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీరు విదేశీ పర్యటనలు లేకపోతే ఇంకొక పర్యటనలకి వాడడం, తర్వాత విదేశాలకి వెళ్ళే ఖర్చులు తగ్గించడం, వీటన్నిటిని కూడా పూర్తిగా నియంత్రణ జరగాలి. ఇప్పుడు వీలైతే 2 రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని ఒక ఆలోచన రావడం. తర్వాత ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకిల్ మీద లేదు నడుచుకుంటూ రావడం, ఇట్లాంటివి చేయాలి. రాబోయే పరిస్థితులు కొంత దేశవ్యాప్తంగా కొంత ఇబ్బందులకరం ఉన్న పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఆ మహానాడు అంశం కూడా కొంత చర్చకైతే వచ్చింది. అయితే ఇది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి పార్టీ నిర్వహించాలా లేదా అనే అంశం మీద కూడా కొంత మలగులాలు పడుతున్న పరిస్థితి. అంటే దాదాపుగా నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయాయి. పూర్తిగా దాదాపుగా 15 రోజుల నుంచి దాని మీద పెద్ద స్థాయిలో వర్క్స్ చేస్తున్నారు. నేతలు అక్కడ హాజరవుతున్నారు, కార్యక్రమాలను చూస్తున్నారు. 27, 28, 29 జరగబోయే 3 రోజులు మహానాడు చాలా పెద్దగా నిర్వహించాలి. 7 లక్షల మంది జన సమీకరణ చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఇంత రాబోయే రోజులు ఇంకా క్లిష్టతరమవుతున్న రైతుల్లో పెట్రోల్ కావచ్చు, ఇంధనాలు కావచ్చు, వీటన్నిటికీ ఒక్కసారిగా ఈ ఇష్యూ వస్తే ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఆలోచన కూడా జరుగుతుంది. అందుకే ఒకవేళ దీన్ని వీడియో కాన్ఫరెన్స్ తో చేస్తే, ఇట్లా కోవిడ్ టైంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు మహానాడిని. అటువంటి ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది, అత్యధికమైన ఖర్చుని భరాయించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే అంశాలు కూడా జరగబోతుంది. అయితే దీని మీద ఒక చర్చ అయితే జరిగింది. డెఫినెట్ గా ఈ చర్చ అయితే జరిగింది. బట్ డెసిషన్ పార్టీ వర్గాలు తీసుకోబోతున్నాయి. అది ఈ రోజు తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అనేది చూడాలి. ఈ లోపల కూడా పవన్ కళ్యాణ్ ఒక సలహా అయితే ఇచ్చారు ముఖ్యమంత్రికి. 2 రోజులు ఆగుదాం, ఎందుకంటే కేంద్రం నుంచి ఇంకా పూర్తిగా అక్కడ ఉన్న సమాచారానికి, జరుగుతున్న వ్యవహారాల మీద ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాలేదు కాబట్టి మనం ఈ లోపల కూడా కొంత చర్చలు చేసుకుందాం. ఏ విధంగా చేయాలి ఏంటి అనే అంశాల మీద కూడా, అంటే ప్రభుత్వం పనితీరుని, లేదు ప్రభుత్వం ఒక 2 రోజులు ఇంటి దగ్గర నుంచి పని చేయించడం, తర్వాత అధికారులని మీటింగ్స్ కి తక్కువగా, అంటే అందరినీ ఒక దగ్గర చేయించే మీటింగ్ కాకుండా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లు చేయడం, ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తే కొంత ఈ ఖర్చుని దుబారాని తగ్గించడం అర్హవుతాం కదా అనేది ఒక చర్చ. సో ఈ యాంగిల్లో ఉంది. అయితే ఇప్పుడు అందరూ దృష్టి మహానాడు మీద పడింది. మహానాడు జరుగుతుందా లేదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. బహుశా కొంత
తగ్గిద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగానే అంటే మీరు సమాచారం అంటున్నారు ఉంది. తగ్గిద్దాం అంటే బహుశా అంటే ఆల్రెడీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి కొంతమందిని పిలిచి కొంత కొన్ని రిస్ట్రిక్షన్స్తో మూవ్ అనే అవకాశం ఉందా, లేకపోతే సారీ టు కోట్ దిస్ బహుశా కరోనా టైంలో కూడా మహానాడు లాంటి కార్యక్రమాలని నిర్వహించుకున్న సందర్భం గురించి మాట్లాడుకుంటుంటారు కాబట్టి అటువైపు ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి చర్చ ఉంది? అంటే బేసిక్ గా సత్యన ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. మామూలుగా 3 రోజుల పాటు మహానాడు చేసే అవకాశం ఉంటుంది. బేసిక్ గా చాలా గ్రాండ్ గా చేస్తారు. లక్షలాది మంది ప్రజలు అక్కడికి వచ్చే పరిస్థితి, టీడీపీ కార్యకర్తలు అందరూ అక్కడికి చేరుకుంటారు. అయితే ఇది ఒక్కరోజు పెడితే ఎలా ఉంటుంది, అసలు నిర్వహించకుండా ఆన్లైన్ లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీని మీద పార్టీ పాలిట్ బ్యూరో ఏం నిర్ణయిస్తుంది, పాలిట్ బ్యూరో ఏమి చేయబోతుంది, పాలిట్ బ్యూరో మరో గంటలో మీటింగ్ జరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. బహుశా పూర్తిగా రద్దు చేయడమా, లేదు ఒకరోజు వరకే పరిమితం చేసి అక్కడ అయ్యే ఖర్చుని కొంత తగ్గించాలని ఒక ప్రయత్నం చేయడమా అనే దిశగా కూడా జరుగుతోంది. కాకపోతే ఇప్పటికే ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి నెల్లూరులో. కాబట్టి ఈ సభని ఎంతవరకు సక్సెస్ చేయాలి, లేదు దాన్ని అంతటితో ఆపేయడమా, లేదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొంతవరకు జరిగిపోయింది కాబట్టి ఒక రోజుకి పరిమితం చేద్దామా, లేదా ఆన్లైన్ లోనే నిర్వహిద్దామా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. సత్యాన్ని అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి అంటే ఒకవేళ మహానాడు కనుక నిర్వహిస్తే 3 days ఎక్కడెక్కడి నుంచో క్యాడర్ వస్తూ ఉంటారు, దాంతోపాటు ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది అండ్ ఏర్పాట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి ఆలోచిస్తున్న పరిస్థితి ఉందా, లేకపోతే పూలింగ్ లాంటి సిస్టమ్స్? డెఫినెట్ గా ఈ సంబంధించిన అంశాలు బేసిక్ గా ఇప్పుడు మహానాడు నెల్లూరులో జరగాలి. నెల్లూరులో ఒక 6 లక్షల మంది, ఈసారి 7 లక్షల మంది దాకా టీడీపీ కార్యకర్తలు చేరుకుంటారనే సమాచారం ఉంది. వాళ్ళందరికీ రావడానికి ట్రాన్స్పోర్ట్ అవసరం, వాళ్ళకి అవసరమైన పెట్రోల్ డీజిల్ కావాలి, తర్వాత మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఇతర సహచరులందరూ కూడా అక్కడికి రావాలి, పెద్ద ఎత్తున క్యాడర్ రావాలి, పోలీస్ బందోబస్తు రావాలి, వివిధ అంశాలు ఉంటాయి. దీని మీద కేవలం 5-6 లక్షల మంది వస్తున్నప్పుడు ఎన్ని రకాల అంశాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, తర్వాత పోలీసు అక్కడ పోలీసింగ్ సపోర్ట్ కావాలి, తర్వాత వీళ్ళందరికీ అవసరమైన వాహనాలు, అక్కడ అవసరమైన మిగతా కథనాలు, మిగతా ఆయిల్ కన్జంప్షన్, లేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే అక్కడ పార్టీయే పెట్టుకుంటుంది, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అది చాలా పెద్ద స్థాయిలో జరిగే ప్రక్రియ. కొన్ని వేల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ అవుతుంది, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వివిధ రకాలుగా జరిగే అవకాశం అయితే ఉంటుంది కదా. వీటన్నిటిని తగ్గించాలనేది ఇప్పుడు ఇది కేవలం మన రాష్ట్రం ఒకటే కాదు కదా, భారతదేశం మొత్తం మీద జరుగుతున్న ఒక అంశం. అప్పుడు భారతదేశం ఓవరాల్ గా కొంత ఇబ్బందులోకి రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో ముందు ప్రికాషనరీగానే అలర్ట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ మనం తగ్గించుకోవాలి. వారంలో అసలు ఒక రోజంతా కంప్లీట్ గా వాహనాలు వాడకూడదని ఒక నిర్ణయాలకు తీసుకుంటున్నారు. తర్వాత పెట్రోల్ ఎక్కువగా మీరు ఏదో జరగబోతుందనే అపోహ, ఆందోళనకు చెందొద్దు, ప్యానిక్ కావద్దు అని కూడా చెప్తున్నారు. కాకపోతే మనం ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నాం చెప్తే వేరే సంబంధించిన అంశాలు కావు అని పదే చెప్తున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన అంశం మీదనే ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్ళబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మహానాడుకి జరిగిన అంశంలో ఇప్పుడు పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవాలి. అది ఎప్పుడు తీసుకుంటుంది, 1 గంటలో తీసుకుంటుందా, ఈ రోజు తీసుకుంటారా, ఈ రోజు చర్చించుకుంటారా, రేపు చెప్తారా ఏంటి అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. రైట్.